ఈ ప్రజెంటేషన్ తయారు చేయడం జరిగిందండి. దీనికంటే ముందుగా మనకి ఈ 14/7/2022 నాడు యాక్చువల్గా కన్నెపల్లి పంప్ హౌస్ మనకి ఇప్పుడు ఇది ఈ కన్నెపల్లి పంప్ ఎందుకు చెప్తున్నాం అంటే ఈ పంప్ హౌస్ నే వాళ్ళు ఎందుకు ఆన్ చేస్తలేరు రోజు టీఆర్ఎస్ ఆ పంప్ హౌస్ వాళ్ళ టైంలో ఎట్లా మునిగిపోయిందో ఒకసారి పిక్చర్స్ చూపెడతారు. ఇది ఆ రోజున 14/7/22 నాడు నైట్ అరౌండ్ 1 o'clock సబ్మిట్ చేసినటువంటి వీడియో అండి ఇది. ఇది అప్పటి ఫొటోస్. ఈ సబ్మెర్జెన్సీ అయిన తర్వాత, ఫ్లడ్ రీసీడ్ అయిన తర్వాత అప్పటి పంప్ హౌస్లోని ఉన్నటువంటి పరిస్థితి అనమాట అండి. సో దీన్ని మళ్ళీ రిస్టోర్ చేసుకుని తర్వాత ఈరోజు మనము కొంతవరకు దీన్ని రిస్టోర్ చేసి ఉపయోగించి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. దీని తర్వాత దీనికంటే మెయిన్ అన్నిటికంటే ఏదైతే మనకి మేడిగడ్డ బ్యారేజీ అని చెప్పేసి స్టార్టింగ్ ఏదైతే మనకి ఇంపార్టెంట్ బ్యారేజీ అన్నట్టు అనుకున్నామో ఆ బ్యారేజీ 21 అక్టోబర్ 2023 నాడు మనకి ఇది కొంగడం జరిగింది. సో దీని గురించి మీకు కొన్ని విషయాలు, టెక్నికల్ విషయాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. దీంట్లో ఏంటంటే మనకి మేడిగడ్డ బ్యారేజీ దగ్గర తీసుకుంటే కనుక మీ కింద చూస్తే 5 మీటర్లు మినిమం పంపింగ్ హెడ్ ఉందన్నమాట. అలాగే అన్నారంలో కూడా నియర్లీ అంటే మినిమం వచ్చి 10.5 మీటర్లు. అలాగే సుందీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి 8.5 మీటర్స్. అంటే మినిమం పంపింగ్ హెడ్ అంటే ఏంటంటే మనకి ఖచ్చితంగా మ్యాండేటరీగా ఆ మినిమం అంత డెప్త్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా అది ఉంచాల్సిందే. అది ఉంచితేనే కానీ మనకి దాని తర్వాత పై వస్తే మాత్రమే మనం వాటర్ లిఫ్ట్ చేసి తీసుకెళ్ళడానికి అవుతుంది. అంటే మెడిగడ్డలో 5 మీటర్లు మన ఎత్తు మన వాటర్ స్టోర్ చేస్తే అక్కడి నుంచి అన్నారంలోకి లిఫ్ట్ చేసుకోవడానికి మనకు అవకాశం వస్తుంది. అలాగే అన్నారం నుంచి అదేవిధంగా అన్నారంలో కూడా 10.5 మీటర్లు కనుక మనం వాటర్ని కనుక స్టోర్ చేసి అక్కడి నుంచి దాటితే మాత్రమే మనం సుందేళ్లలోకి లిఫ్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే అదేవిధంగా సుందేళ్లలో కూడా 8.5 మీటర్స్ మినిమం హైట్ వాటర్ని మనం స్టోర్ చేసుకోగలిగిన తర్వాత మాత్రమే మనకి ఇది నెక్స్ట్ ఎల్లపల్లికి వాటర్ లిఫ్ట్ చేసుకోవడానికి అవుతుంది. అంటే దీని ద్వారా మీకు చెప్పదలిసింది ఏంటంటే ఇది బై డిజైన్స్లోనే దీంట్లో ఉన్నటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో అంటే స్టోరేజ్ ఆఫ్ వాటర్ అనేది మ్యాండేటరీ అనే సబ్జెక్ట్ ఉన్నదో దీనివల్ల ఏమైందంటే మనకి మెయిన్ ఓఎండ్ఎం ఇష్యూస్ కానీ లేదంటే ఈ రోజున మనం ఏదైతే 23 అక్టోబర్ నాడు ఇది కుంగిన విషయం అయిందో మేడిగడ్డ బ్యారేజీ, దానికి ప్రధాన కారణం కింద కూడా వన్ ఆఫ్ ది రీజన్ కింద అయింది. ఇది మీకు ఇది మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం మీద 8 బ్లాక్స్ ఉన్నాయండి. 8 బ్లాక్స్లో ఇది రెడ్ కలర్ మార్క్ చేసినటువంటి ఏదైతే ఉందో ఇది 7th బ్లాక్. ఇది ఈ 7th బ్లాక్లో ఆ రోజున మనకి 20th పిల్లరు మనకి అది కుంగడం జరిగింది. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే ఈ బ్లాక్స్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్క బ్లాక్స్లో 11 బేస్ ఉంటాయి. అంటే యాజ్ ఏ సెట్ అనమాట. ఈ మొత్తం 11 బేస్ అన్ని కలిపి ఒక సెట్ కింద ఉంటుంది. అంటే మనకు ఒక 20th పిల్లర్ కుంగింది అని చెప్పినట్టుగా అంటే ఆ 20th పిల్లర్కి అనుసంధానం చేసే మొత్తం ఇవన్నీ కూడా ఒకటే సెట్ కింద ఉంటుంది. ఇటు 21st కానీ ఇటు 19th కానీ 18th కానీ 17th కానీ 16th కానీ ఇవి అన్నీ కూడా దాదాపు చాలా వరకు ఇంపాక్ట్ అవ్వడం జరిగింది. ఆ 20th పిల్లర్ వచ్చేటప్పటికి నియర్లీ 1.2 మీటర్స్ కిందకు కుంగడం జరిగింది. అంటే దాదాపు ఏదైతే రాఫ్ట్ థిక్నెస్ దాదాపు 0.45 మీటర్స్ థిక్నెస్ ఉన్నటువంటి రాఫ్ట్ భూమిలోకి దిగబడడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే దీని కింద ఉన్నటువంటి ఏదైతే దానికి ముందు సైడ్ కానీ వెనకాల కానీ ఏదైనా కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కట్ ఆఫ్స్ ఫెయిల్ అవడంతో మనకి కింద ఉన్నటువంటి మన వాటర్ కింద మైగ్రేట్ అవడంతో శాండ్ అంతా కింద కొట్టుకుపోయి కింద గ్యాప్స్ ఏర్పడి అవి అన్నీ కూడా ఏమైందంటే దాదాపు కుంగి కిందకి దిగబడడం జరిగింది. సో ఆ దిగబడడం వలన ఏమైందంటే మనకి ఆ 20th పిల్లరు కింద దిగడం జరిగింది. సో మీకు వాటి క్రొనాలజీ ప్రకారంగా అంటే ఇది బ్యారేజీ ఎప్పుడు స్టార్ట్ చేశారో దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏమేమి గవర్నమెంట్ ఏమేమి టేకప్ చేసింది అనే విషయాల మీద మీకు ఒక క్లుప్తంగా 2 నిమిషాలు చెప్తాను సార్. ఇది మెయిన్ ఏంటంటే 1/3/2016 నాడు 2591 కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగిందండి. దాని తర్వాత 8th మంత్ ఆగస్టులో 2016లో అగ్రిమెంట్ స్టార్ట్ అయింది.